తెలంగాణకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘనంగా నిర్వహించాలని మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనాల్సిందిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య జిల్లా కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణంలో అన్ని శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, జిల్లా కలెక్టర్ శశాంక పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ఉల్లాసంగా జరుపుకునే పండుగ. ఈ బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని జిల్లాల్లో విస్తరించేందుకు కృషి చేస్తుందని అన్నారు. బతుకమ్మ సంబరాల ప్రశస్త్యాన్ని జిల్లాలో వాడవాడలా గ్రామ గ్రామాన తెలిపే విధంగా జిల్లాలో ఘనంగా నిర్వహించబోతున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. దాదాపు 300-400 మంది పాల్గొన్న ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆడుతూ విచ్చేసిన మహిళలందరికీ బతుకమ్మ ఆడేందుకు ఉత్సాహపరిచారు. జిల్లాలో అన్ని వాడల్లో గ్రామాల్లో ఈ బతుకమ్మను ఆడే విధంగా ప్రణాళిక చేయడంతో పాటు మహిళా సాధికారత సాధించే విధంగా వారికి అన్ని రకాల సహాయక సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ రోజు అన్ని శాఖలు కలిసి బతుకమ్మను ఆడడం జరిగిందని తెలిపారు. అక్టోబర్ 6వ తేదీన సద్దుల బతుకమ్మను తేరు మైదానంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందని వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి ఈ బతుకమ్మ సంబరాలు ఉంటాయని, జిల్లాలోని ప్రతి వీధి నుండి మహిళలు బతుకమ్మ తీసుకువచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనవలసిందిగా కలెక్టర్ కోరారు. బతుకమ్మ ఆడేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి కలెక్టర్ శశాంక బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నిరంజన్, జడ్పీసీఓ జ్యోతి, గద్వాల్ తహసీల్దార్ జ్యోతి, బీసీ వెల్ఫేర్ అధికారిని ఇందిరా, ఐసీడీఎస్ DWO అధికారిని కమలాదేవి, టీఆర్ఎస్ నాయకులు తిరుపతయ్య, నాగర్దొడ్డి వెంకట్రాములు, డిపిఆర్ఓ సీతారాం తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఎవరు తీసుకొచ్చిన బతుకమ్మ వాళ్ళు లైన్ గా పెట్టుకోవాలి. దయచేసి బతుకమ్మలందరూ ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టుకున్న తర్వాత స్నాక్స్ తీసుకుని బయలుదేరండి. స్నాక్స్ వాటర్ తీసుకున్న తర్వాత బయలుదేరండి. ముందు అక్కడ పెట్టుకోండి వెహికల్ దగ్గర. బతుకమ్మల ఎత్తుకి మీ యొక్క వెహికల్ దగ్గర పెట్టుకున్న తర్వాత స్నాక్స్ వాటర్ తీసుకున్న తర్వాత బయలుదేరండి. రాష్ట్ర ప్రత్యేక పండుగ పూల పండుగ బతుకమ్మ వాడవాడల జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జోగులాంబ గద్వాల జిల్లాలోని కలెక్టరేట్లో అన్ని శాఖల జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం జరుగుతుంది. వచ్చే 6 రోజులు కూడా ఇదే కార్యక్రమాలని రకరకాల శాఖల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్లో, అట్లాగే వాడవాడల, ఊరూరా, ప్రతి మండలంలో కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ బతుకమ్మ ప్రాశస్త్యాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా, ఎన్ని రకాల బతుకమ్మ ఉంది అన్నది, ఎందుకు చేసుకుంటాం అన్నది ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరి చెంతకు దీన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులకి, అంగన్వాడీ టీచర్లకి, అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి
నగరం నుంచి ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా బతుకమ్మ శుభాకాంక్షలు. మా వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కూడా. బతుకమ్మ కేవలం పండగలాగే కాకుండా మహిళా సాధికారిత గురించి, తర్వాత గర్ల్ చైల్డ్ గురించి కూడా మనము గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం